సినిమా అయిన మహా నేను మిస్టర్ బి మ్యాటర్ లోకి వెళ్దాం. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాతో పవన్ కళ్యాణ్ హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఈ మ్యాటర్ బయటికి తెలిసిన తర్వాత భిన్నాభిప్రాయాలు వినపడ్డాయి. ముందు ఎన్ని రకాల అభిప్రాయాలు వినపడ్డా సినిమా రిలీజ్ అయ్యి రిజల్ట్ వచ్చిన తర్వాత అందరూ ఒకే అభిప్రాయానికి వచ్చేస్తారు. కాబట్టి ఆ పవన్ కళ్యాణ్ హిందీ ఎంట్రీ గురించి అంతా ఇంత ఎక్కువ తక్కువ అని చెప్పేసి అప్పుడే మాట్లాడటం కరెక్ట్ కాదు. అయినప్పటికీ కొన్ని విశ్లేషణలు నడుస్తా ఉంటాయి. వాటిని సీరియస్ గా పట్టించుకునే అవసరం రాదు. కానీ ఒక వ్యక్తి మాత్రం లిటరల్లీ పవన్ కళ్యాణ్ హిందీ ఎంట్రీ మీద విషయం కక్కుతున్నాడు. ఆ మహాశయుడి పేరు కమాల్ ఆర్ ఖాన్. ఈ గొప్ప వ్యక్తి ఏం చేశాడు అంటే పవన్ కళ్యాణ్ అభిమానులు కొంచెం ఎక్కువగా తెలుగు ప్రేక్షకులకి ఓ మాదిరిగా సౌత్ ఇండియా వాళ్ళకి ఓ లెక్క ప్రకారం రక్తం కొత్త ఉడికిపోయేలాగా కామెంట్లు చేశాడు. ఆ కామెంట్లు చేసి అందుబాటులో ఉన్నట్టయితే మాత్రం నాన్ స్టాప్ గా చాకరేవ్ నడుస్తూ ఉండేది కుర్రోడికి. పవన్ కళ్యాణ్ ఫోటో చూపిస్తూ సౌత్ ఇండియన్స్ చాయిస్ వెరీ బ్యాడ్ గా ఉంది, ఇలాంటి కార్టూన్ ఫేస్ ని సినిమాల్లో హీరోగా చూడటం ఏంటి అని కామెంట్ చేశాడు. అక్కడతో ఆగలేదు. పవన్ కళ్యాణ్ ని ఆయన అభిమానుల ఆత్మాభిమానాన్ని కించపరిచేలా చాలా కామెంట్లు చేశాడు. అది కూడా కంట్రోల్ దాటేసి మరి. ఆ కామెంట్స్ విన్న ఎవరికైనా సరే ఆవేశం రావటం అనేది సహజం. అంతలా అవమానపరిచేలా కామెంట్లు పెట్టాడు. వాటిని చూస్తుంటే చదువుతుంటే కోపం కట్టలు తెంచుకుంటది. ఏదో ఒకటి చేసేయాలి వీడిని అనిపించింది. ఆవేశంలో తిట్లు ఫ్లో అయిపోతాయి కూడా. చాలా మంది ఆ ఫ్లో తో అతన్ని బాగానే ఇరిటేట్ చేశారు. కానీ అతన్ని ఎంత ఇరిటేట్ చేస్తున్నారో తిరిగి అంతలా రెచ్చిపోతున్నాడు. మళ్ళీ దారుణమైన కామెంట్స్ పెడుతున్నాడు. ఏంట్రా అసలు ఇతను మోటు అని చెప్పేసి బ్యాక్గ్రౌండ్ ని పరిశీలిస్తే తేలింది ఏమిటి అంటే ఆ మనిషి ఓ భయంకరమైన వ్యాధితో బాధపడుతున్నాడు అని అర్థమైంది. ఈ కమాల్ ఖాన్ లండన్ వెళ్లి చానాలు కష్టపడి డబ్బులు సంపాదించుకొచ్చి ఓ హిందీ సినిమా తీశాడు. దాన్ని ఎవరో చూడలా. తర్వాత బిగ్ బాస్ రియాలిటీ షోలో కొన్ని వెర్రి చేష్టలతో కొంత హల్చల్ చేసి జనాల అటెన్షన్ పట్టుకున్నాడు. అది మొదలు సామి. చెత్తగా మాట్లాడుతూ పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తే కూడా ఇమేజ్ వచ్చింది, జనాలు ఆదరిస్తారు అన్న ఒక బ్లైండ్ నమ్మకంలో గెలిపోయాడు. దాన్నే ఫాలో అవుతూ బాలీవుడ్ జనాలను అయితే చెండుకు తినేస్తున్నాడు. వీడి బాధ పడలేక బాలీవుడ్ సెలబ్రిటీస్ అందరూ కూడా వీడిని అసలు పట్టించుకోవడం మానేశారు. బేసిక్ గా కుర్రోడి బుర్రలో చిప్పు దోబ్బింది. చిప్ లేనోడితో ఏమని వాదులాడాలి, ఎంతని వాదులాడాలి వింటారా? ఓవరాల్ గా ఈ మహానుభావుడి పరిస్థితి అది. సో అతని మీద ఆవేశపడటం అనేది శుద్ధ దండగా. పోతే అతను అలా వదిలేయటం కూడా సొసైటీకి మంచిది కాదు. ఏదైనా చెయ్యాలి, అప్పుడే అతనికి అందరికి మంచి జరుగుతుంది. అతనిపై ఆవేశపడి కోపం తెచ్చుకోవటం వల్ల లాభం లేదు. కానీ జాలి చూపిస్తే కొంత ప్రభావం ఉండొచ్చు. నిజంగా అతను ఓ మనోవ్యాధితో బాధపడుతున్నాడు. లగేరహో మున్నాబాయిలో సంజయ్ దత్ చెప్తాడు చూడండి, దిమాగ్ మే లుచాక్, అదే స్క్రూ లూజ్. ఆ సిమ్టమ్స్ కనపడుతున్న ఇతనిలో అందరూ తలుచుకుని ఒక మాట మీదకి వస్తే కమాల్ ఖాన్ కు వచ్చిన జబ్బు నయమైపోయే అవకాశాన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అతన్ని కంట్రోల్ చేయడానికి దౌర్జన్యం కరెక్ట్ కాదు, గాంధీగిరియే సరైన ట్రీట్మెంట్. సో మనందరం కూడా అతనికి తొందరగా నయమైపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గెట్ వెల్ సూన్ కమాల్ ఖాన్ అనే హ్యాష్ ట్యాగ్ ని సోషల్ మీడియాలో పాపులర్ చేద్దాం. వీలైనన్ని మెసేజ్లు గెట్ వెల్ సూన్ అంటూ KRK@కమాల్ ఆర్ ఖాన్ అనే ఐడి మీద ట్విట్టర్ లో పోస్ట్ చేద్దాం. తప్పకుండా అతనిలో మార్పుని వీలైనంత తొందరగానే చూడొచ్చు. కమ్ ఆన్ ఫ్రెండ్స్, గెట్ టుగెదర్, షూట్ యువర్ పోస్ట్ అండ్ సే గెట్ వెల్ సూన్ కమాల్ ఖాన్. ఇదే బుల్టన్. మరబులంతా మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.